హాయ్ హలో నమస్తే నేను జాకిర్ హుసేన్. తెలంగాణలో కొద్ది రోజుల క్రితం రియల్ ఎస్టేట్ పడిపోయినట్టుగా గట్టిగానే వార్తలు అయితే వచ్చాయి. అసలుకి ఇప్పుడు అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడితే బెటరా లేదా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్, టెడెక్స్ స్పీకర్, అట్లానే లెజెండరీ అవార్డు గ్రహీత డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్. హలో సార్, ఇప్పుడు ఈ టైంలో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడితే మంచిదంటారా? ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు నేను చాలా వీడియోస్లో చెప్పాను. ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు ఎక్కడ చేసుకున్నా లాభమే, నష్టం ఉండదు. కాకపోతే ఏంటంటే కొద్దిగా ఎవరైనా ఎక్స్పర్ట్ రియల్ ఎస్టేట్లో అడ్వైజర్ కానీ 20-30 సంవత్సరాల అనుభవం వాళ్ళని అప్రోచ్ అయితే మీ ఇన్వెస్ట్మెంట్ రైట్గా సేఫ్గా ఉండేటట్టు ఆలోచిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు రియల్ ఎస్టేట్ స్లో ఉంది అంటున్నారు. ఎంత స్లో ఉంది అనేది ఎవరికి తెలియదు. ఇప్పుడు నువ్వు అందంగా ఉన్నావు అంటే ఎంత అందంగా ఉన్నావు మెజర్ చేయలేం. అందం ఉండొచ్చు, అందం లేకపోవచ్చు. నాకు నచ్చవచ్చు, వేరేవాడు నచ్చకపోవచ్చు. అలా ఇక్కడ రియల్ ఎస్టేట్ ఏమవుతుందంటే కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు ఎలక్షన్ ముందు తర్వాత కొద్ది గ్యాప్ అనేది సహజం. ఇప్పుడు స్లోగా పికప్ అయింది. మొత్తం పడిపోయిందని దాన్ని నేను ఎగ్రీ అవ్వను కానీ బట్ డౌన్ఫాల్ అయింది అనేది తగ్గింది అనేది డౌన్ ట్రెండ్ ఉంది వాస్తవం. బట్ రానున్న రోజుల్లో మొన్న క్రెడై మీటింగ్లో కూడా క్రెడై నారెడ్కో మీటింగ్స్లో అట్లా సీఎం గారు కూడా మాట్లాడిన వ్యూస్ అన్ని పంపించారు. సో మార్కెట్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో హైదరాబాద్లో ఎటువంటి దోకా లేదు. నెక్స్ట్ 10 years ఇట్ ఈస్ గోయింగ్ టు రాక్. ఓకే. అయితే ఇది కొనుక్కునే వాళ్ళకి మంచి టైమా, అమ్ముకునే వాళ్ళకి మంచి టైమా అని ఎవరు అడిగారు నీళ్ళ యాంకర్. కొనుక్కునే వాడికి మంచి టైం. ఎందుకంటే 1.5 year ఊళ్ళ పక్కన నుండి లాస్ట్ 1.5 year రేట్లే పెరగలేదు. పెరిగినప్పుడు పాత రేటు వస్తున్నట్టే కదా. అదే గత గవర్నమెంట్ నుండి కంటిన్యూ గవర్నమెంట్ నుండి వాడికి ఎక్కడో వెళ్ళిపోయాయి రేట్లు. అయినా సరే పెరుగుతున్నాయి. 177 కోట్లు ఒక ఎకరం అమ్మారు నాలెడ్జ్ సిటీ రాయదుర్గం దగ్గర. అట్లా సెకండ్ బిట్ 141 crores వెళ్ళింది. 11 ఎకరాలు, ఫస్ట్ 7.67 ఎకరాలు. సో నా 2017, 16 and 17లో 42 కోట్లు వెళ్తే హైయెస్ట్ వాల్యూ అన్నాం. 2023లో రఫ్గా ఆ 42 కోట్లు కాస్త 100 కోట్లు. అంటే హైదరాబాద్ అప్పుడు రికార్డే, ఇప్పుడు రికార్డే. అంటే హైదరాబాద్ రికార్డ్నే హైదరాబాద్ బ్రేక్ చేసుకుంది. ఇప్పుడు 2025లో 177 కోట్లు. అంటే ఎక్కడ 40 కోట్లు, ఎక్కడ 177 కోట్లు. మరి పెరుగుతుందో తగ్గుతుందంటే ఆన్సర్ ఇస్ క్లియర్. కొన్ని సెగ్మెంట్లు, కొన్ని మైండ్ సెట్లు మారుతున్నాయి. అర్థమవుతుందా? సో ఇక్కడ ఏమవుతుందంటే రియల్ ఎస్టేట్ ఇప్పుడు మన RRRకి దగ్గరలో ఎక్కడ కొనుక్కున్నా ఆల్ టుగెదర్, అటు చౌటుప్పలు కానీ, ఇటు కోంపల్లి కానీ, ఇటు సంగారెడ్డి కానీ, అటు షాద్నగర్ కానీ, అటు తుగ్గూడ, అటు ముచ్చర్ల, కందుకూరి, అంటే ఆల్ రౌండ్ ది సర్కిల్. అంతకుముందు ఉన్న గవర్నమెంట్ ఏం చేసిందంటే ఓన్లీ వెస్ట్ జోన్లో ఫోకస్ చేసింది. కానీ ఇప్పుడు చూసుకుంటే మొత్తం స్టేట్ అంతా డెవలప్ చేయాలి. అట్లానే 4 సస్టైనబుల్ సిటీ, దాని గురించి సపరేట్ మాట్లాడుకున్నాం. అది పెద్ద ప్రాజెక్టు, 30,000 ఎకరాల్లో వస్తుంది అది. సో దానికి మన శంకుస్థాపన కూడా చేసే స్టోన్ సీఎం గారి ప్రోగ్రామ్ అయింది ఒక 2-3 weeks బ్యాక్. సో ఓవరాల్గా చూస్తుంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు బాగా పుష్కలంగా కనిపిస్తున్నాయి. సో ఓఆర్ఆర్ ముందు అయితే కొనుక్కునే పరిస్థితి లేదు, కొద్దిగా రేట్లు వర్కౌట్ కావు. సో ఎవరైనా దూరంకి వెళ్ళి కొనుక్కుంటే 50, 60, 70 కిలో కొనుక్కుంటే మీకు తక్కువ రేట్లో 10,000, 20,000లో మీకు గజం వస్తుంది. 10-15,000. అదే సిటీలో తుగ్గూడ కొనుక్కుంటే 1 lakh rupees, 80,000, 90,000, 1 lakh ఉంది. 1 lakh పెట్టి ఎన్ని కొనుక్కుంటాం? ఎప్పుడైనా రియల్ ఎస్టేట్ అధిక లాభాలు రావాలనుకుంటే మీరు డెఫినెట్గా దూరంకి వెళ్ళి తక్కువ రేటు కొనుక్కుంటే మీకు అప్రిషియేషన్ అనేది ఎక్కువ అవుతుంది. ఆల్రెడీ అప్రిషియేట్ అయిపోయిన దగ్గర కొనుక్కోవడం కరెక్ట్ కాదు. సో దీనికి మనం రియల్ ట్రాన్సాక్షన్లో ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ సెల్ అని ఉంది. ఆ సెల్లో ఏం చేస్తుంటే నేను 1 కోటి రూపాయలు పెట్టాలి, ప్లాట్ కొనాలా, ఫ్లాట్ కొనాలా, విల్లా కొనాలా, మరి ఏది కొంటే ఏ లాభం, ఏది ఏ ఏరియాలో కొనాలి, ఏ సెగ్మెంట్లో కొనాలి, గేటెడ్ కమిటీ కొనాలా, నాన్ గేటెడ్ కమిటీ కొనుక్కోవాలా, కమర్షియల్ కొనుక్కోవాలా, రెసిడెన్షియల్ కొనుక్కోవాలా, ఫార్మ్ ప్లాట్స్ కొనుక్కోవాలా. సో అట్లా అగ్రికల్చర్ ల్యాండ్ రకరకాల. సో ఇవన్నిటికీ క్వశ్చన్ అంటే 1 stop సొల్యూషన్ రియల్ ట్రాన్సాక్షన్. అది ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్లో ఏం చెప్తామంటే మీరు ఎక్కడ పెట్టుకోవాలన్నా మీరు మా దగ్గర వచ్చి అపాయింట్మెంట్ తీసుకోవడం, గంట సేపు టైం స్పెండ్ చేస్తే కనుక మీరు ఎక్కడ పెట్టాలి, ఎందుకు పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి, ఎన్ని సంవత్సరాల్లో వస్తుంది, ఎన్ని సంవత్సరాల్లో రాదు, ప్రాపర్టీ మంచిదా కాదా, టైటిల్ క్లియర్ ఉందా లేదా, లీగల్ ఒపీనియన్, ఇవన్నీ కూడా there are so many. బిల్డర్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఏజెంట్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఒక బయ్యర్గా మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి. సో ఇలాంటివన్నీ కూడా మనం చేస్తున్నాం.
Yes. మన కంపెనీలోనే రియల్ టాకింగ్ కింద ఒక ఆక్సీ సెలెక్ట్ అని ఒక కొత్త వర్టికల్ స్టార్ట్ చేసాం. అందులో ఏంటంటే ఓన్లీ చెక్డ్ ప్రాపర్టీస్, అన్ని క్లియర్ ఉన్న ప్రాపర్టీస్ మాత్రం పెడతాం. సో కొనుక్కునే వాళ్ళు నిర్భయంగా కొనుక్కోవచ్చు, మోసం అవుతారని. నేను 30 years ప్లస్ ఇండస్ట్రీలోనూ చాలా వేల మందికి ట్రైన్ చేసాం, వేల మందిని అడ్వైజ్ ఇచ్చాం. కానీ ఎక్కడ మనం ఇబ్బంది పడుకుంటూ చేస్తాం. మన దగ్గర కొనుక్కుని మళ్ళీ మన ద్వారానే మన దగ్గర కొనుక్కుంటున్నారు. ఈ టైంలో అసలు ఏ ప్లేస్ లో ఎక్కడ మనం ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారు? నేను ఆల్రెడీ చెప్పే కదా, RRRకి ఓఆర్ఆర్కి మధ్యలో ఎక్కడైనా బాగుంటుంది. అన్ని పక్క ఉప్పల్ సైడ్, చౌటు ఉప్పల్ అవన్నీ పికప్ అవుతున్నాయి. ఇటు నుంచి కందుకూరం, అట్లా సాగర్ రోడ్, ఇబ్రహీంపట్నం, అట్లానే నవాబ్పేట్, అటు మెహతాబ్ ఖాన్ కూడా నవాబ్పేట్ ఉంది, షాద్ నగర్ ఉంది, సంగారెడ్డి ఉంది, సో ఇవన్నీ ఇటు కోంపల్లి ఉంది. సో అన్ని పక్కల కూడా మీకు ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకున్నా గ్రోత్ కారిడార్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. సార్ అట్లానే ఇప్పుడు హైదరాబాద్ లో అపార్ట్మెంట్స్ కూడా ఎక్కువైపోయినాయి కదా, సో ల్యాండ్ మీద పెడితే బెటర్ అంటారు, లేకుంటే అపార్ట్మెంట్స్ లో ఉంటాయి కదా సార్, సో వాటి మీద పెడితే బెటర్ అంటారా? అది నీ పర్పస్ బట్టి ఉంటుందండి. మనం ఇది కరెక్ట్, అది కరెక్ట్, నీకేం కావాలి, నీ దగ్గర ఎంత డబ్బు ఉంది, లోన్ ఎంత ఉంది, డైరెక్ట్గా ఎంత వెళ్తావు, ఆ పాయింట్స్ మీద మీ పర్పస్ ఏంటి, నీ ఏజ్ ఏంటి, నీ సర్వీస్ ఏంటి, ఒక ఫ్యాక్టరీలో చెప్పేది కాదండి. 10 ఫ్యాక్టరీలు కన్సిడర్ చేసి స్టడీ చేసి అప్పుడు చెప్తాం. రెండూ మంచివే. నీకు ఇమీడియట్ లాభాలు కావాలా, రెంట్ కావాలంటే ఫ్లాట్ కొనుక్కోవాలి, కాస్ట్ ఎక్కువ ఉంటుంది. రెంట్ వద్దు, నాకు ప్లాట్ లాంగ్ టర్మ్లో కావాలంటే ప్లాట్ కొనుక్కోవాలి దూరంగా. సో ప్లాట్ మీద వచ్చినంత లాభాలు ఫ్లాట్ మీద రావు, ఎందుకంటే ఫ్లాట్కి రెంట్ కూడా వస్తుంది కాబట్టి. సో ఓవరాల్గా చూసుకుంటే అప్రిషియేషన్ వైజ్ నీకు 10 సంవత్సరాలు డిస్టర్బ్ చేయను, నేను డబ్బులు ఇచ్చేస్తాను ఇప్పుడు 10 years అంటే ఇప్పుడు దూరంగా వెళ్ళి కొద్ది గేటెడ్ కమిటీలో అప్రూవ్డ్ ప్లాట్స్ విత్ డిటిసిపి, హెచ్ఎండి, రేరా మాత్రం మనం సజెస్ట్ చేస్తాం. ఆ లొకేషన్ ఆఫ్ ది ప్రాపర్టీ చాలా ఇంపార్టెంట్, ఆ బిల్డర్ తాలూకా రెప్యుటేషన్ చాలా ఇంపార్టెంట్. ఆ లొకేషన్ చూడు, డెవలప్మెంట్స్ ఏమొస్తున్నాయి, గవర్నమెంట్ డెవలప్మెంట్స్ ఏమన్నా, ప్రైవేట్ డెవలప్మెంట్స్, ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటే మీకు క్లారిటీ ఉంటుంది. సో దీనికి బెస్ట్ ఎవరైనా ఫస్ట్ టైం కొనుక్కున్నట్టు, సెకండ్ టైం కొనుక్కున్నట్టయితే మాలాంటి అడ్వైజర్స్ చాలా మంది ఉన్నారు. 30 years పైన ఇండస్ట్రీ 5 సంవత్సరాలు 2 సంవత్సరాల వరకు వెళ్ళకండి. ఏజెంట్, మంచి ఏజెంట్ పెట్టుకుంటే మీకు మంచి డీల్ వస్తుంది. ఏజెంట్ వాల్యుయేషన్ ఏమి ఇస్తాడో అని తెలుసుకోవాలి మీరు. ఊరికే సింహం నవ్వింది కదా అని ఫోటోగ్రాఫ్ తీసుకుంటే వర్కౌట్ కాదు, ఫోటోలో నువ్వు ఉండవు, తెలుసు నీకు. సో అది ఆ విధంగా బయ్యర్స్ ఎవరైనా, ఇన్వెస్టర్స్ అయినా వాళ్ళు ప్రికాషన్ తీసుకొని కొనుక్కుంటే మంచిది. మేము ఎస్పెషల్లీ ల్యాండ్ ఓనర్ షేర్స్, ఇన్వెస్టర్ షేర్స్ ఎక్కువ మార్కెట్ చేస్తారు మా టీము. ఎందుకంటే వాళ్ళు కొద్ది ప్రైసింగ్ బాగుంటుంది, ప్లస్ బిల్డర్ ముందులోనే అమ్మేస్తారు కాబట్టి రేట్లు అనేది తేడా వస్తుంది. సో ఇందులో ఎటువంటి గైడెన్స్ కావాలన్నా, కమర్షియల్ కానీ, రెసిడెన్షియల్ కానీ, రిసార్ట్స్ కానీ, ఇప్పుడు కొన్ని రిసార్ట్స్ కూడా మార్కెటింగ్ చేస్తున్నారు కాన్సెప్ట్. అంటే వీళ్ళ కొనుక్కున్న తర్వాత వెంటనే మీకు ఇన్కమ్ కూడా స్టార్ట్ అయిపోతుంది. టూరిజంలో బాగా ఇప్పుడు చిరాల, విజయవాడ, గుంటూరు అన్నీ కూడా కాన్సెప్ట్లు వచ్చాయి. మనం ఒక రిసార్ట్కి వెళ్తే అది 30-40 రిసార్ట్స్ ఉన్నాయి చిన్న ప్లేస్లో. ఓకే. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నారో మీకు పర్పస్ బట్టి సజెస్ట్ చేస్తాం.